నోరు మూయుట దేవుని చిత్తం. ఎవరు నోరు మూయాలి? చెప్పాలి గట్టిగా. మూర్ఖుల నోరు మూయాలి. డిగ్రీ చదివే టైంలో ఓ లెక్చరర్ గారు దేవుళ్ళు లేరు అని చెప్తున్నాడు. లోపల దేవుళ్ళు లేరు, ఒట్టిది దేవుడు ఉన్నారంటాం. నేను చెప్పా, సార్ మీ డ్యూటీ మీరు చేయండి. మీ డ్యూటీ గవర్నమెంట్ దేవుళ్ళు లేరని చెప్పడం పెట్టింది మిమ్మల్ని. గవర్నమెంట్ మిమ్మల్ని జీతాలు ఇచ్చి దేవుళ్ళు లేరని చెప్పడాక మీరు దేవుళ్ళు లేరని చెప్పి ఎంతమంది త్రాగుబోతులు అయిపోతారు, ఎంతమంది విచ్చలవిడిగా జీవిస్తారు. ఇదేనా మీరు చెప్పేది? మీ మీద మీ పై ఆఫీసర్ని కంప్లైంట్ చేస్తాం. ఏదో సందర్భం వచ్చిందని మాట్లాడా, అంత ఫీల్ అవుతావేంటి అన్నాడు. మరి ఫీల్ కాదా? నీ ఎదురుగా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తే నువ్వు దాన్ని ఖండించాలి. ఇవాళ ఏమంటారు కొందరు, యేసు ప్రభు అమెరికా దేవుడు. నువ్వు చెప్పాలి, ఆకాశంలో ఉండే సూర్యుడు ఇండియాకు సూర్యుడా, అమెరికాకు సూర్యుడా? మన భారతదేశానికి సూర్యుడా, లేకపోతే ఇంగ్లాండ్కి సూర్యుడా? సూర్యుడు అన్ని దేశాలకి సూర్యుడు, అందరికీ, సృష్టి అంతటికి. అలాగే యేసు ప్రభు అందరికీ దేవుడు.